హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 4 కి సంబంధించిన పూర్తి స్టేటస్ తెలుసుకుందాం. ఈ బైపాస్ రోడ్ కి సంబంధించి ఎక్కడెక్కడ వెహికల్ అండర్ పాస్లు వస్తున్నాయి, అలాగే ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు వస్తున్నాయి, ఈ బైపాస్ రోడ్లో అమరావతిలోని ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ ఏమేమి కనెక్ట్ అవుతున్నాయి మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు మనం అయితే NH16 వైపు అయితే ఉన్నాం. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఈ బైపాస్ రోడ్కి. ఇక్కడ మీకు బైపాస్ రోడ్ ఎండింగ్ పాయింట్ చూడొచ్చు. ఇక్కడ సర్వీస్ రోడ్ స్టార్ట్ అయ్యి ఈ బైపాస్ ఎండ్ అయిపోతుంది. దీని గురించి చాలా మంది మన సబ్స్క్రైబర్లు డౌట్ అడిగారు. ఇక్కడ డౌన్ అవుతుంది, ఈ NH16కి ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పి. నాకు కూడా అదే డౌట్ ఉండేది. ప్రెసెంట్ నేనైతే ఆ డౌట్ని ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ లోకల్గా వర్క్ చేసే ఇంజనీర్ని కనుక్కున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డౌన్ చేసి అయితే పెట్టమన్నారు. ఇంకా ముందు ముందు దానికి సంబంధించిన డిజైన్ అయితే రావాల్సి ఉందంట. డిజైన్ వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసి NH16లోకి ఈ బైపాస్ని కనెక్టివిటీ ఇస్తారని అయితే చెప్పారు. ఇంకా దానికి సంబంధించిన వర్క్స్ అన్ని ఏం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ మీరు ఫ్లైఓవర్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి హైలాండ్ వైపు ఉన్న ఫ్లైఓవర్, ఇది వచ్చి ఎండింగ్ పాయింట్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ పనులు గతంలో పోలిస్తే ఇప్పుడు కంప్లీట్ అయినాయి. గతంలో ఏంటంటే ఈ ఫ్లైఓవర్ల పైన గడ్డర్లు అవన్నీ వేసి ఉంచారు. ప్రజెంట్ అయితే ఆ గడ్డర్లన్నీ ఫిల్ చేసి పైన తార్ రోడ్డు కూడా వేసారు. మీరు చూడొచ్చు. దూరంగా మీకు ఆ హైలాండ్ వచ్చింది ఇటువైపు నుండి వెళ్తే. అలాగే రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ మీదుగా మనకి NRA కాలేజ్, అలాగే ఆ మంగళగిరి అటువైపు అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా స్ట్రీట్ లైట్లు అలాంటివన్నీ అమర్చాల్సి అయితే ఉంది. ఇక్కడ ఎండింగ్ పాయింట్ వైపు అయితే ఫ్లైఓవర్ పనులు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ పనులు కూడా చేస్తున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ఇదంతా మంగళగిరి ఏరియా అనమాట. ఇది విజయవాడకే కాకుండా అమరావతికి బైపాస్గా ఉండిద్ది. అలా మంగళగిరికి కూడా ఇది బైపాస్గా యూజ్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే మంగళగిరికి ఎంటర్ అవ్వడానికి కూడా మనకి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి ఈ బైపాస్ రోడ్కి. ఆ సర్వీస్ రోడ్లు యూస్ చేసుకొని మనం మంగళగిరికి కూడా ఎంటర్ అవ్వచ్చు. అలాగే ఎండింగ్ పాయింట్లో చిన్నకాకని దగ్గర కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ROB, రైల్వే అండర్ బ్రిడ్జ్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. గతంలో ఇక్కడ గడ్డర్లు వేసి ఉంచారు. ప్రజెంట్ ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి దూరంగా మంగళగిరి ప్రాంతం చూడొచ్చు. అలాగే మంగళగిరి IT పార్క్ కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఇదంతా మంగళగిరి ఊరు అన్నమాట. ఇక్కడ నుండి మీరు బైపాస్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి ఈ రైల్వే లైన్ విజయవాడ గుంటూరు రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ వైపు అయితే ROB కంప్లీట్ చేస్తారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు రెండు వైపులా సర్వీస్ రోడ్, అంటే ఒకవైపు సర్వీస్ రోడ్ చూడొచ్చు. అలాగే ఇంకో వైపు అయితే సర్వీస్ రోడ్ ఏం లేదు. అంటే ఈ సర్వీస్ రోడ్డు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇటువైపు ఎంటర్ అవ్వడానికి. అలాగే ఈ బైపాస్ రోడ్డు వైపు కూడా చూడొచ్చు. ఈ బైపాస్ రోడ్ ఏంటంటే మనకి అమరావతిలోని కొన్ని కీలకమైన రోడ్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ వచ్చాయన్నీ మనకి ఈ బైపాస్ కనెక్టివిటీ ఉంది. యాక్చువల్ ప్లాన్ ప్రకారం గతంలో సింగపూర్ వాళ్ళు ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించిన E5 రోడ్డును ఇంకో రోడ్డు, రెండు రోడ్లకి ఆ రింగ్ రోడ్లు అంటే ఇంటర్చేంజెస్ అయితే డిజైన్ చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ ఇంటర్చేంజెస్ గురించి ఎటువంటి ప్లాన్ ఇవ్వకపోవడం వల్ల ఈ స్ట్రైట్గా నిర్మించుకుంటూ పోయారు. సర్వీస్ రోడ్లు అలాంటివి నిర్మించారు. ఆ ఇంటర్చేంజ్ గురించి ఎటువంటి అప్డేట్స్ లేవు. ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా ఆ ఇంటర్చేంజ్లు మళ్ళీ నిర్మించాలని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ అయితే అడుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే నిడమర్రు అనే ఊరు వచ్చింది. నిడమర్రు నుండి మనం ఈ గుంటూరు సైడ్ కూడా ఎంటర్ అవ్వచ్చు. అంటే కంతేరు, పెదకాకని మీద లెఫ్ట్ సైడ్ నుండి గుంటూరుకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే రైట్ సైడ్ నుండి ఇక్కడ నుండి మీరు రైట్ సైడ్ చూడొచ్చు. ఇదంతా మంగళగిరి ప్రాంతం. ఇక్కడ ఆ వెహికల్ అండర్ పాస్ అయితే గడ్డర్ పైన అయితే పనులు చేస్తారు. ఇంకా కనెక్టివిటీ ఇవ్వాల్సి ఉంది ఈ వెహికల్ అండర్ పాస్కి. ఇది కంప్లీట్ చేయాలి. ఇంకా ఇక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ రెండు వైపులా మనకి సర్వీస్ రోడ్లు అయితే వస్తాయి. రెండు పక్కల మీకు సర్వీస్ రోడ్లు చూడొచ్చు. అలాగే ఈ బైపాస్ రోడ్డు వైపు మనకి కాంపౌండ్ వాల్ కూడా చూడొచ్చు. కాంపౌండ్ వాల్ కూడా నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ నుండి మనకి ఏంటంటే E13 రోడ్డు దాటి E13 రోడ్డు, E14 రోడ్డు అవన్నీ మనకి ఈ బైపాస్ రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఉంటాయి. ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించేది వచ్చేసి అమృత యూనివర్సిటీ. అది వచ్చేసి E14 రోడ్డు వైపు అయితే ఉండిద్ది. అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి E13 రోడ్డు. ఇక్కడ నుండి మీరు దూరంగా మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడొచ్చు. అలాగే మంగళగిరి ఊరు కూడా చూడొచ్చు. ఈ క్రికెట్ స్టేడియం ఇక్కడ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో స్టేడియం అయితే ఉండిద్ది. సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని మనం ఈ స్టేడియంకి అయితే ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. అంటే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ కూడా మనకి ఈ రెండు సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని స్టేడియం దగ్గరికి అయితే రావచ్చు. అంటే కృష్ణానదిలో ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి కొంచెం ఒక 5-6 కిలోమీటర్స్ దాటిన తర్వాతే మనం ఈ స్టేడియం అయితే ఎంటర్ అవ్వచ్చు. మంగళగిరి ఇంకా నవలూరు ఏరియా వైపు అయితే ఈ స్టేడియం ఉండిద్ది.
అలాగే N14 రోడ్డు E14 రోడ్డుకి కూడా ఈ స్టేడియం అయితే కనెక్ట్ అయ్యిద్ది. E14 రోడ్డు పక్కనే ఈ స్టేడియం అయితే ఉండిద్ది. E14 రోడ్డు ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా E14 రోడ్డు మనకి SRM యూనివర్సిటీ ఆ యూనివర్సిటీల బ్యాక్ సైడ్ నుండి అయితే వెళ్ళిద్ది. అలాగే E14, E13 రోడ్డు మధ్యలో అమృత యూనివర్సిటీ అయితే వస్తుంది. అంటే E13 రోడ్డు పక్కనే అమృత యూనివర్సిటీ అయితే ఉండిద్ది. అది కూడా మీకైతే చూపిస్తాను. అమృత యూనివర్సిటీ కూడా మనకి ఈ బైపాస్ రోడ్‌కి పక్కనే కనిపించిద్ది. అలాగే మొత్తం ఇదంతా అమరావతి క్యాపిటల్ రీజియన్ అన్నమాట. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ అన్నీ మనకి ఈ బైపాస్ రోడ్ వైపు నుండి కనెక్ట్ అవుతా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు దూరంగా అమృత యూనివర్సిటీని కూడా. అదంతా E13 రోడ్ అన్నమాట. E13 రోడ్డు ఆనుకొని మనకి అమృత యూనివర్సిటీ నిర్మాణం అయితే జరుగుతుంది. అదే E13 రోడ్డు వైపే మనం స్ట్రైట్‌గా వెళ్తే నీరుకొండ అనే విలేజ్ వచ్చిద్ది. ఆ నీరుకొండ దగ్గర SRM యూనివర్సిటీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది. ఇక్కడ మనం బైపాస్ రోడ్డు మొత్తం చూడొచ్చు. 6 లైన్ బైపాస్ మీకు కనిపించిద్ది. అలాగే 2 పక్కల సర్వీస్ రోడ్లు కూడా నిర్మించారు. ఈ సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని మనం లెఫ్ట్ సైడ్ మంగళగిరి వైపు ఎంటర్ అవ్వచ్చు. అలాగే రైట్ సైడ్ ఏంటంటే అమరావతి క్యాపిటల్ రీజియన్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఇది ఒక బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇదంతా కొండవీటి వాగు అన్నమాట. ఈ కొండవీటి వాగు వైపు ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి వైపు కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఈ బ్రిడ్జి ఈ కొండవీటి వాగు వచ్చేసి మనకి ఉండవల్లి దగ్గర అయితే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నుండి ఈ కొండవీటికి సంబంధించిన వాటర్ అంతా ప్రకాశం బ్యారేజ్ లో అయితే కలిసిద్ది. వన్స్ ఈ కొండవీటి వాగు ఫ్లో ఎక్కువ ఈ వాటర్ అనేది పెరిగితే అందుకే ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ కొండవీటి వాగు దాటిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఈ ప్రెసెంట్ విట్ యూనివర్సిటీ వాటికి కనెక్ట్ అయ్యే రోడ్లు అనమాట. అదంతా E10, E9 రోడ్లు అంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అన్ని మనకి ఇలా కనెక్ట్ అవుతున్నాయి. కొన్ని రోడ్లు వైపు అయితే వెహికల్ అండర్ పాస్లు ఇచ్చారు. అలాగే ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. కొన్ని రోడ్లకి అయితే ఇవ్వలేదు ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్కి. ఇవ్వని రోడ్ల వైపు మేబీ ఆ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ల వైపు వెహికల్ అండర్ పాస్లు అమరావతి మాస్టర్ ప్లాన్ లో నిర్మించాల్సి అయితే ఉండిద్దని నేను అనుకుంటున్నాను. అలాగే గతంలో సింగపూర్ వాళ్ళు అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా E5 రోడ్డును ఇంకో రోడ్డుకి రింగ్ రోడ్లు అయితే ప్లాన్ చేశారు. అంటే ఈ బైపాస్ రోడ్డు వైపు ఈజీగా ఎక్కడానికి అలాగే దిగి అమరావతి క్యాపిటల్ రీజియన్ లోకి ఎంటర్ అవ్వడానికి అయితే మాస్టర్ ప్లాన్ లో ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం దాన్ని దృష్టిలో ఉంచకుండా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు స్ట్రైట్ గా ఏమీ నిర్మించకుండా స్ట్రైట్ గా నిర్మించుకుంటూ వెళ్ళారు రోడ్ అయితే. ప్రెసెంట్ గవర్నమెంట్ అయ్యే మళ్ళీ కంటిన్యూ చేసి ఆ మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగానే E5 రోడ్కి ఇంకో రోడ్డుకి ఇంటర్చేంజెస్ నిర్మించాలని చెప్పి కాంట్రాక్ట్ సంస్థగా అయితే కోరుతుంది. అది కూడా నిర్మించే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఇంటర్చేంజెస్ నిర్మిస్తే మనకు అమరావతి క్యాపిటల్ రీజన్ లోకి ఈ బైపాస్ రోడ్ వైపు నుండి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ వైపు కూడా మనం ఏదైతే టోల్ ప్లాజా ఉండిద్దో టోల్ ప్లాజా దాటిన తర్వాత సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని మనం అమరావతి వైపు అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మొత్తం బైపాస్ రోడ్డు ప్రెసెంట్ అయితే వర్క్స్ అయితే స్పీడప్ చేసి త్వరగా కంప్లీట్ చేసి దీంతో అయితే ఉన్నారు. ఇక్కడ మీరు ఒక ఊరు కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మండాడము ఇంకా ప్రెసెంట్ ఉన్న సెక్రటేరియట్ వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి ఒక 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో సెక్రటేరియట్ కూడా వచ్చింది. అలాగే రైట్ సైడ్ ఏంటంటే కృష్ణాయపాలెం, పెనుమాక అవన్నీ ఊర్లు వస్తాయి. అటువైపు నుండి మళ్ళీ ఉండవల్లికి కూడా వెళ్ళొచ్చు ఇటు రైట్ సైడ్ నుండి. ఇదంతా మనం క్యాపిటల్ రీజన్ అనమాట. మొత్తం ఏరియా మొత్తం క్యాపిటల్ రీజన్. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకెళ్తే వెంకటపాలెం విలేజ్ వచ్చింది. ఆ వెంకటపాలెం విలేజ్ దగ్గర మనకి టోల్ గేట్ కూడా నిర్మిస్తున్నారు. ఇది ఇక్కడ మీకు రోడ్డు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ బైపాస్ రోడ్కి సంబంధించి. ఇంకా దానికి సంబంధించిన డిజైన్ వస్తే మిగతా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ప్యాకేజ్ 4 లో ఏకైక టోల్ ప్లాజా అన్నమాట. ఇక్కడ వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఈ టోల్ ప్లాజా నిర్మిస్తున్నారు. ఈ టోల్ గేట్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు. ఈ టోల్ గేట్ దగ్గర నుండి మనకి బ్రిడ్జ్ అయితే ఎండ్ అవుద్ది. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఎండ్ అయితే డౌన్ అయింది. ఇక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ దాటిన తర్వాత మన కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జిని దాటొచ్చు. కృష్ణా నదిలో 3.1 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ తర్వాత మనకి గొల్లపూడి, విజయవాడ ప్రాంతం ఎంటర్ అవ్వచ్చు. అలాగే సర్వీస్ రోడ్ యూజ్ చేసుకుని హైదరాబాద్ హైవేకి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఒక వాగు ఉంది. ఆ వాగు వైపు కూడా బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు.
ఈ వాగు దాటిన తర్వాతే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ అయితే వచ్చింది. అలాగే రైట్ సైడ్ మొత్తం మనకి వెంకటపాలెం విలేజ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డౌన్ చేయడానికి ఈ రెడ్ అదే ఇసుక ఇవన్నీ వేసారు. ఇంకా తార్ రోడ్ వేసి కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది. ప్రెసెంట్ ఈ బ్రిడ్జ్ మీద అయితే ఫోకస్ చేసి బ్రిడ్జిని కంప్లీట్ చేస్తున్నారు త్వరగా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 3-4 మంత్స్లో బ్రిడ్జి పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మీరు మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ చూడొచ్చు. ఇది వచ్చేసి E3 రోడ్ అనమాట. అలాగే నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పా కదా, ఇదంతా E3 రోడ్డు. అలాగే E4 రోడ్డు, E5 రోడ్డు మీకు ఇందాక చూపించిన స్టార్టింగ్లో మంగళగిరి వైపు ఉన్న E14 రోడ్డు, E13 రోడ్డు చూపించారు కదా, అలా చాలా రోడ్లు అయితే ఈ బైపాస్కి కనెక్టివిటీ ఉంది. దూరంగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ లోనే వెంకటపాలెం విలేజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.